Only believe. Only believe. నీకు విడుదలనివ్వటానికి వచ్చి ఉన్నాడు. Hold your waist. మీ నడుము మీద చేపెట్టుకోండి. Hold your waist. Father, in the name of the Lord Jesus Christ of Nazareth. అందరూ కూడా ప్రార్థనలో ఉండండి. By the power, the anointing of the word of the Lord. ప్రభువా, వాక్యం యొక్క శక్తిని బట్టి, నీ నామం యొక్క శక్తిని బట్టి, by the message of the hour, ఈ కాలం యొక్క వర్తమానమును బట్టి నాయన, Satan the devil, leave my sister, come out. సాతానా, ఇప్పుడే నా సహోదరుని విడిచిపోము. Leave my sister in the name of Jesus. నా సహోదరు నుండి నిన్ను బయటికి పొమ్ము యేసు నామములో. Kill out Satan in the name of Jesus. సాతానా, యేసు నామములో బయటికి పొమ్ము. You are set free, my sister. సహోదరిని విడుదల పొంది ఉన్నావు. In Jesus name. యేసు నామములో విడుదల పొంది ఉన్నావు. You are free. ఇప్పుడు నువ్వు స్వతంత్రురాలివి. In Jesus name. యేసు నామములో నువ్వు విడుదల పొంది God ఉన్నావు. bless you. God bless you. సహోదరి, దేవుడు నిన్ను దీవించును గాక. విశ్వాసం కలిగి వెళ్ళుము. God has set you free. సహోదరి, దేవునికి విడుదలనిచ్చాడు. Amen. ఆమేన్. God bless you. God bless you. God bless you. Praise the Lord. Praise the Lord. Hallelujah. The one that I saw covering the head, that one. మరి ముసుగేసుకున్నామే ఎస్తేర్ రాణి గారు. The one. Yes. Yes, come. రండమ్మా. Praise the Lord. Praise the Lord. మిగతా వాళ్ళందరూ కూడా ప్రార్థనలో ఉండండి. ప్రతి వారు కూడా. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రములు కలుగును గాక. The Spirit of the Lord is here. దేవుని ఆత్మ మన మధ్య ఉన్నది. God wants to help you. దేవుడు మీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. I'm seeing a problem in your home. నీ యొక్క గర్భములో, నీ కడుపు భాగములో ఒక సమస్య నేను చూస్తున్నాను. She came alone here. ఆమె ఒంటరిగా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? యా, షీ కేమ్ విత్ హర్ డాటర్. Her daughter. Come. అమ్మ, మీరు కూడా రండి. Want God to help your mother. మరి దేవుడు నీ యొక్క తల్లిగారి జీవితంలో ఏం కార్యం చేయాలని కోరుకుంటున్నారు మీరు? God is showing me something looks black in her stomach. మరి ఆమె కడుపులో ఏదో నల్లగా ఉన్నట్టుగా దేవుడు నాకు చూపిస్తున్నాడు. Listen to, she's been complaining of stomach. ఎప్పుడైనా ఈ మధ్య కడుపులో నొప్పిగా ఉంది, సమస్యగా ఉందని ఎప్పుడైనా చెప్తా ఉంటారా మీ అమ్మగారు? అమ్మ, అప్పుడప్పుడు నొప్పిగా ఉంటుందా? సమ్ టైమ్స్ షీ ఫీల్ పెయిన్. Yes. There is a problem that I'm seeing. Things looks black. మరి నేను నీ కడుపులో ఏదో నల్లగా ఉన్నట్టుగా నాకు కనబడుతూ ఉన్నది. God is so merciful to you. దేవుడు మీ ఎడల ఎంతో కనికరం కలిగి ఉన్నాడు. In the name of Jesus, hold your mother. యేసుక్రీస్తు యొక్క నామములో మీ తల్లి కడుపు మీద hold your చేపెట్టు. mother. yes. The name of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క నామములో Father, by the ప్రార్థనలో Spirit ఉండండి. of Christ, అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఉండాలి. by the power of God, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, దేవుని శక్తి ద్వారా, by the reason why you send the Holy Ghost to us, ప్రభువా, నువ్వు ఏ కారణాన్ని బట్టి పరిశుద్ధాత్మను పంపి ఉన్నారో దానిని బట్టి, is to cast out sicknesses. ప్రభువా, రోగములను పారద్రోలుటకు పంపి ఉన్నారు. Hear my prayer, Lord. ప్రభువా, నా ప్రార్థన మీరు ఆలకించండి నాయన. Deliver your daughter. నీ కుమార్తెను విడుదల కలిగించండి. Free, Jesus' name. యేసు నామములో విడుదల పొందుము. Free, mighty name of Jesus. బలమైన యేసు నామములో విడుదల పొందు. You are set free. నువ్వు విడుదల పొంది ఉన్నావు. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. God bless you, dear sister. సహోదరి, దేవుడు నిన్ను దీవించును గాక. విశ్వాసం కలిగి వెళ్ళండి. The one in green. గ్రీన్ శారీ కట్టుకున్న సహోదరి రండి. మిగతా వాళ్ళందరూ కూడా ప్రార్థనలో ఉండండి. Praise the Lord. How are you, sister? సహోదరి, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? God bless you. దేవుడు I మిమ్మల్ని want you దీవించును to గాక. hold your chest. మీ ఛాతీ మీద చేయి పెట్టుకోండి. Yeah. Yes. There is one thing that God is showing me right now, దేవుడు ఇప్పుడు నాకు ఒక కార్యాన్ని చూపిస్తున్నారు. which I want to help you with. దాని విషయంలో మీకు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. The Spirit of the Lord is showing me heart problem. మరి దేవుని యొక్క ఆత్మ మీ యొక్క హృదయ సంబంధమైన సమస్య ఉన్నట్టుగా నాకు చూపిస్తున్నాడు. The Lord is showing me heart problem. దేవుడు మీకు గుండె ప్రాబ్లం ఉన్నట్టుగా చూపిస్తున్నారు. The enemy is giving this problem, heart problem, మరి సాతానుడు ఈ సమస్యను మీకు సృష్టిస్తున్నాడు. and high blood pressure. మరి అలాగే హై బీపీ. Want to help you. నేను నీకు సహాయం చేయగోరుతున్నాను. What do you want God to do for you, my sister? సహోదరి, దేవుడు మీ జీవితంలో ఏం చేయాలని కోరుకుంటున్నారు? ఆరోగ్యం అవ్వాలని కోరుకుంటున్నాను. గుడ్ హెల్త్. Good to have. What problem do you discover in your body? మీ శరీరంలో ఏ సమస్యన ఉన్నది ఇప్పుడు ప్రజెంట్? నరాల బలహీనత ఉంది, బీపీ, హై బీపీ, High BP and what?
weakness. వీక్నెస్ ఇన్ Nervous. నర్వస్ వీక్నెస్. The reason why. Okay. Do you remember I talked about high blood pressure? ఎస్ సార్. Where the problem, all these problems, where they are coming from, the enemy is giving a heart problem. మరి ఈ సమస్యలన్నిటి ద్వారా సాతానుడు ఆ గుండె జబ్బు కలిగించడానికి వాడు ప్రయత్నిస్తున్నాడు. Can somebody come and stand behind there? మరి ఓ సహోదరు వచ్చి ఆమె వెనక నిలబడండి. జార్సన్ కానీ ఎవరైనా రండి. What is your name, my sister? సహోదరి మీ పేరు? మార్తా. Martha. మార్తా. Father, order. అమ్మ ఆమెను పట్టుకోండి. Yes. Father, I'm praying అందరూ for కూడా Sister కళ్ళు Martha మూసుకొని in the prayer name of చేయండి. Jesus. Any sickness, ప్రతి రోగమును, high BP, హై బీపీ, you have no space. నీకు స్థలం లేదు, Heart problem, గుండె జబ్బు, free. Leave my sister. సహోదరిని విడిచిపోమ్ము. Free, Jesus' name. యేసు నామములో విడిచిపోమ్ము. Go back where you came from నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తిరిగి అక్కడికే పొమ్ము. and never come back again. మరలా ఎన్నడూ తిరిగి రావద్దు. Free. విడుదల కలిగి You are healed in Jesus' name. యేసు నామములో నువ్వు స్వస్థత పొంది ఉన్నావు. Amen and ఆమేన్ amen. ఆమేన్. God bless you, sister. సహోదరి దేవుడు మిమ్మల్ని Go దీవించును. rejoicing. సంతోషంగా వెళ్ళండి. Be సంతోషం. living a happy life always. మరి దేవుడు ఎల్లప్పుడు కూడా విశ్వసించండి. God has touched you. దేవుడు నిన్ను తాకి ఉన్నారు. God bless you. గాడ్ బ్లెస్ యూ. Clap for Jesus. చప్పట్లు కొట్టి యేసయ్య నామమును Clap for Jesus గణపరచుదాం. once again. మరి ఒకసారి యేసయ్యను గణపరచుదాం. God bless you. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Tomorrow, after preaching, we are going to pray for all of you. మరి రేపు మీ బంధువుల్ని, స్నేహితుల్ని, మీకు తెలిసిన వారు ఎవరినైనా ఆహ్వానించండి. రేపు ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా మేము ప్రార్థిస్తాము. Hallelujah. హల్లెలూయా. So when you leave this place, కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు go believing. విశ్వాసంతో వెళ్ళండి. I'm about to close. నేను ముగించబోతూ ఉన్నాను. Now, I am being pulled right now. ఇప్పుడు నేను లాగబడుతున్నట్టుగా నాకు అనిపిస్తా ఉన్నది ఆత్మలో. There is somebody crying to God right now in this place. ఈ స్థలంలో ఎవరో కన్నీటితో దేవునికి ప్రార్థిస్తున్నారు. Speaking to God. దేవునితో మాట్లాడుతున్నారు. That Lord, do not allow this brother to go without speaking to me. మరి ఆ వ్యక్తి అంటున్నాడు, ప్రభువా ఈ దాసుడు దైవజనుడు నాకు గురించి మాట్లాడకుండా వెళ్ళనీయవద్దు అని. You. నీవు Come. రండమ్మా. Yeah, people. Come. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. God has heard your cry. దేవుడు నీ కన్నీటి మొరను విని ఉన్నాడు. Where you are standing, నువ్వు అక్కడ నిలబడి ఉన్న స్థలంలో the Spirit of the Lord was telling me, దేవుని ఆత్మ నాతో చెప్పుచున్నాడు, you are crying in your spirit. నీ ఆత్మలో నువ్వు కన్నీరు గారుస్తున్నావు. The Lord, don't pass me by. ప్రభువా నన్ను దాటిపోవద్దు నాయనా అని. Don't allow this man to pass me by. ఈ దైవజనుడు నన్ను దాటి వెళ్ళనీయవద్దు ప్రభువా అని ప్రార్థిస్తున్నావు నువ్వు. God loves you so much. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. He's the one who has taken this place so that I speak to you. మరి ఆయనే నన్ను ఈ స్థలానికి తీసుకొచ్చాడు మాట్లాడటానికి. Come, sister. సహోదరి ముందుకు రండి. What do you want God to do for you? దేవుడు నీ జీవితంలో ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, నా కుటుంబాన్ని రక్షించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, గాడ్ షుడ్ గివ్ కంప్లీట్ హీలింగ్ ఇన్ మై బాడీ అండ్ ఆల్సో గాడ్ షుడ్ సేవ్ ఎంటైర్ ఫ్యామిలీ. What is the problem in your body? హెడేక్ అండ్ She got multiple problems, brother. Headache and nervous problem and anxiety. And also she lost one boy within 1 month. After giving birth, 1.5 month, the boy died. And she felt very weak in the body. Right now, as I'm standing before my sister, నేను నా సహోదరి ఎదుట నిలబడి ఉండగానే ఇప్పుడే the devil is giving her 2 problems. రెండు సమస్య, ఎక్స్క్యూజ్ మీ సార్, The లివింగ్ టు, devil is giving her 2 problems. ఆమెకు 2 సమస్యలు ఇస్తున్నాడు సాతానుడు. First one that I'm picking in the spirit is headache. మొట్టమొదటిగా నేను ఆత్మలో చూస్తున్న తలనొప్పి. This headache is now affecting her eyes. ఆ యొక్క తలనొప్పి ఆమె కళ్ళ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. Is that true? అది నిజమేనమ్మా? అవునండి. ఎస్. She feels much headache, and this problem now is affecting. Sometimes she's feeling, paining in the eyes. కొన్నిసార్లు ఆ తలనొప్పిని బట్టి ఆమె కళ్ళు కూడా లాగుతున్నట్టుగా నొప్పిగా ఆమెకుంటుంది.
Is that true? అది నిజమేనా? నిజమేనండి. ఎస్, ఇట్స్ ట్రూ. Father in heaven, today you are in me because you send the Holy Ghost Yes, Lord. to dwell in us. ఎస్ ఫాదర్. So that when we pray for the sick, Yes, you Father. confirm our prayers. ఎస్ లార్డ్. Any problem the devil brought into your life, my sister, I'm commanding the enemy to take everything back. Free! Jesus' name. ఆమేన్. Headache, you have no space. తలనొప్పి నీకు స్థలం లేదు. Leave my నా sister. సహోదరుని ఇప్పుడే విడిచిపోము. Free! Jesus' name. యేసు నామములో విడిచిపోము. Free the name of the Lord. ప్రభు నామములో విడిచిపోము. Speak freedom and deliverance into your body. నీ శరీరంలోనికి ఆ స్వస్థతను విడుదలను May God మాట్లాడుతున్నాను. set you free. దేవుడు నీకు విడుదలనిచ్చి ఉన్నాడు. You are free in Jesus' name. యేసు నామములోను విడుదల పొంది ఉన్నావు. Amen and ఆమేన్. ఆమేన్. God bless you, dear sister. ప్రియ సహోదరి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Stop worrying about anything. దేని గురించి కలవరపడటం ఆపివేయండి. God has heard your cry. దేవుడు నీ మొరను విని ఉన్నాడు. When you were crying where you were standing, No, God spoke to me to call you. మరి నువ్వు అక్కడ నిలబడి కన్నీరు గారుస్తా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు ఆమెను పిలవమని. This prayer that I've prayed for you, నేను ఈ ప్రార్థన చేశాను మీ కొరకు. all the works of the enemy, సాతాను క్రియలన్నిటినీ they are out of your life. అవి నీ జీవితం నుంచి తొలగిపోయాయి. May your family be saved. నీ కుటుంబం రక్షించబడును గాక. May your family be set free. నీ కుటుంబం అంతయు విడుదల పొందును గాక. Because you are standing in God's presence, నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నావు కాబట్టి God will set them free. దేవుడు వారందరికీ విడుదలనిచ్చును గాక. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. God bless you, sister. సహోదరి, దేవుడిని దీవించును గాక. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. May God bless you, saints. పరిశుద్ధులారా, ప్రభు మిమ్మల్ని దీవించును గాక. May God bless you, brothers and sisters. సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Tomorrow we are together again. మరలా రేపు మనందరం కూడా కూడుకుంటాం ఇక్కడ. If you know some of your family members, they are not okay, they are feeling sick, bring them tomorrow here. ఒకవేళ మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే, వ్యాధితో బాధపడుతున్నట్లయితే వారిని కూడా ఆహ్వానించండి. Apart from your family members, even your family friends, if you know that they are struggling in problems, bring them here. ఒకవేళ మీ కుటుంబ సభ్యులే కాక మీ కుటుంబం యొక్క స్నేహితుల్లో మీకు తెలిసిన వారు ఎవరైనా సరే ఏదో ఒక బాధల చేత పీడించబడుతూ ఉంటే, వ్యాధిగ్రస్తులుగా ఉంటే వారిని కూడా ఆహ్వానించండి. Tell them the man of God will be praying for the sick. మరి వారితో మీరు చెప్పండి, దైవజనుడు రోగుల కొరకు ప్రార్థించబోతున్నాడని. They will be preaching the word of God. వారు దేవుని వాక్యాన్ని బోధిస్తారు, ప్రార్థిస్తారని చెప్పండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Shalom. షాలోం, సమాధానం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. దేవుడు ఇంతవరకు తన దాసుని ద్వారా మాట్లాడి ఉన్నారు. మరి దేవుడు పరిశుద్ధాత్మను మన కొరకు ఎందుకు పంపించాడు అనే విషయాన్ని మనం చూసి ఉన్నాం. మన వాక్యాన్ని వినటం మాత్రమే కాక ఆ వాక్యాన్ని మన హృదయంలోనికి భద్రపరచుకోవాలి, ఆ వాక్యాన్ని గ్రహించాలి. ఎప్పుడైతే వాక్యాన్ని మనం గ్రహించామో అప్పుడు మాత్రమే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఎందుకనగా ప్రత్యక్షత మనకు విడుదలనిస్తుంది. యేసు ప్రభు సెలవిచ్చారు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవజాలు. అనగా ఆ బండ ప్రత్యక్షత అని ప్రవక్త సెలవిచ్చారు.